హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో అయితే మనము పంజాబ్లో ఉన్న అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము అండ్ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ ప్లేస్ కూడా వెళ్తున్నాము. రెండు పక్కన పక్కన ఉంటాయి. మేము ఎగ్జాక్ట్లీ సండే రోజు వెళ్ళాము, అందుకే చాలా రష్ ఉండే. అసలు కార్ పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండే. ఇక ఎలానా అలా ఒక దగ్గర అయితే ఇరికిచ్చేసాము. ఇదే ఎంట్రీ, ఇక్కడ నుంచి ఎంట్రీ, అక్కడ నుంచి ఎగ్జిట్. కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక స్లిప్ టైప్ ఇస్తారు, డ్యూరేషన్ బట్టి ఇక మనీ తీసుకుంటారు. ఇలా వేడిగా ఉంది. సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఇక సమ్మర్ అంటే ఇక మిడ్ సమ్మర్లో వచ్చాము. ఇక మే మంత్ కదా, గట్టిగానే ఉంటుంది ఎండ. ఇక్కడ అడుగుతారు చాలామంది, తీసుకోండి అని చెప్పి. ఎక్కువ ఇది ఎలక్ట్రిక్ స్కూటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా. ఈ పాయింట్ నుంచి ఏ వెహికల్స్ నాట్ అలౌడ్, బై వాకే వెళ్ళాలి. సో ఇంకా మార్కెట్ ఏమంటారు. సో ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉంటాయి. మొత్తం ఈ స్ట్రీట్ అంతా షాప్సే. ఇప్పుడు కాస్త ఎండ ఉండడం వల్ల ఇంకా కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఈవినింగ్ అవ్వగానే ఇంకా చాలా మంది పెరుగుతారు. అండ్ నైట్ టైం అయితే టెంపుల్ చాలా బాగుంటుంది ఆ లైట్స్తోని. ఇంకా అప్పుడు ఇంకా రష్ ఎక్కువ ఉంటారు. పైగా సండే రోజు ఇంకా ఘోరంగా ఉంటారు రష్. సో మీరు ఇన్ కేస్ నైట్ టైమ్ ఆ లైటింగ్తో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే తప్పకుండా రావచ్చు. నైట్ టైమ్ చాలా బాగుంటుంది, నైట్ టైం కూడా. ఇప్పుడు ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంకి రావాల్సి వచ్చింది, లేదంటే మేము కూడా నైట్ టైంకి వెళ్తుండే. చూడండి, మీకు ఇక్కడ A to Z అన్నీ ఉంటాయి. డొనాల్డ్స్ కూడా ఉంది ముందు. ఇప్పుడు ఒక కామెడీ సీన్ అయింది. యాక్చువల్లీ వాఘా బార్డర్ సండే రోజు క్లోజ్. వచ్చి వాఘా బార్డర్కి కార్ కావాలని అడుగుతున్నారు. స్టే చేయడానికి హోటల్స్ కూడా ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ జలియన్వాలా బాగ్ మెమోరియల్ ఉంది. అమర్ జ్యోతి అని కూడా అంటారు, ఎటర్నల్ ఫ్లేమ్. ఇక మిగతా నేమ్స్ అన్నీ కింద అయితే మెన్షన్ చేశారు. అన్ని నేమ్స్ ఉన్నాయి ఇందులో. సో ఇక ఇవైతే జలియన్వాలా బాగ్ మెమోరియల్ టైమింగ్స్, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది. అండ్ ఇందులో ఇక గ్యాలరీస్ టైప్ ఉంటుంది. చాలా గ్యాలరీస్ ఉంటాయి. సో ఒక్కొక్క గ్యాలరీలో అసలు డీటెయిల్గా ఏమైంది అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే పెట్టారు. సో చాలా మందికి ఇన్సిడెంట్ తెలిసి ఉంటుంది, బట్ ఎవరికైతే అంత ఐడియా లేదు. ఇది వచ్చేసరికి జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్. ఇది వచ్చేసరికి April 13th, 1919 అమృత్సర్లో అయితే అయింది. ఇది ఎలా అయిందంటే, తాక్ని వెనకలు తీసుకోమని చెప్పి ప్రొటెస్ట్ చేస్తుండే. సో ఆ ప్రొటెస్ట్లో ఏమైందంటే, బ్రిటిష్ గవర్నమెంట్ అనేది కొంతమంది ట్రూప్స్ పంపించి ఆ ట్రూప్స్కి హెడ్గా జనరల్ డయర్ అనే అతన్ని పెట్టారు. వాళ్ళు ఏం చెప్పారంటే, వార్నింగ్ ఇవ్వండి, ఇన్ కేస్ వినకపోతే అప్పుడు షూట్ చేయండి అని అన్నారంట. బట్ ఈ జనరల్ డయర్ అతను డైరెక్ట్గా ఓపెన్ ఫైర్ చేసేసారు. అదేం పిచ్చో నాకైతే. సో ఇది ఒక బావి. అటాక్ అయ్యేటప్పుడు అందరూ దీంట్లో దునికేశారు. అందరు ఇంత పెద్ద బావిలోకి దూకారు. అసలు చూస్తుంటేనే వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియదు, కానీ చాలా పెద్ద ఉంది. లోపల లోతు కూడా చాలా ఉంది. ఇదే ఒక అసలు దాంట్లో దునకడం అనేది ఆశ్చర్యము, కానీ అందులో కూడా వదలలేదు. చాలా ఘోరం అది. అలా కంటిన్యూస్గా 10 minutes ఫైర్ చేయడం వల్ల చాలా మంది ఎగ్జాక్ట్ నెంబరింగ్ అనేది తెలియదు. అండ్ ఇంజూర్డ్ అయితే ఒక వేలల్లో. కాల్పుల్లో ఇవన్నీ చూడండి, ఈ వాల్స్ అన్ని బుల్లెట్స్ అల్లి ఉన్నాయి, ప్రతిదాన్ని మార్క్ చేశారు. ఇక ఈ ఇన్సిడెంట్ తోని చాలా పెద్ద సీన్ అయిపోయింది. ఇక అలా ప్రొటెస్ట్ చేయడం వల్ల అండ్ ఇంకా చాలా అయిపోయింది. సో ఇది అనేది ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేసింది ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కోసము. సో నాకైతే తెలిసింది నేను సర్చ్ చేసి చెప్పాను. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. బుల్లెట్ మార్క్స్ చూడండి ఎంత కింది వరకు ఉన్నాయో, మన ఫుట్ లెవెల్ వరకు ఉన్న బుల్లెట్ మార్క్స్. అంటే ఎట్లా వదలుకుంటా కలిసి చూడండి అంత పై వరకు. సో ఇక ఇదైతే ఎగ్జిట్. ఇక మనం ఏం చెప్పలేము. సో ఎగ్జిట్ అవుతూనే మీకు ఇలా ఉంటాయి షాప్స్.
అది ఎగ్జిట్ నుంచి ఇమీడియట్ రైట్ తీసుకుంటే మీకు టెంపుల్కి వెళ్ళే దారి వస్తుంది. సో చాలా వెరైటీస్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి, లైక్ ఫుడ్ అవ్వండి, క్లోతింగ్ అవ్వనివ్వండి, ఫుట్వేర్, తల్వార్స్, అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ తప్ప. ఇక టెంపుల్కి అయితే 200 meters ఉంది. చాలా సన్నీ ఉంది. రికమెండెడ్ అయితే సమ్మర్లో నైట్ టైమ్స్ వెళ్ళండి. నైట్ టైమ్స్ ఎందుకంటే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఇది చూడండి షాపింగ్ కాంప్లెక్స్, ఇక్కడ లోపల మొత్తం అవి ఉంటాయి. అక్కడ చూడండి మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. సో ఇప్పుడే పగిడి అని తీసుకున్నాము, అది రూల్ పక్కా తీసుకోవాలి టెంపుల్లోకి. సో మీరు టెంపుల్కి కొద్దిగా పెట్టి ఫ్రీ వీల్ చైర్ సర్వీస్, ఎవరైనా నడవలేకపోతే ఇక్కడ ఫ్రీగా వాళ్ళకి వీల్ చైర్స్ ఉన్నాయి. ఇన్కేస్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ కనుక్కోవచ్చు. ఇక్కడైతే బ్యాగేజ్ కౌంటర్స్ ఉన్నాయి అండ్ కావాలంటే ఇక్కడ చెప్పులు కూడా పెట్టుకోవచ్చు. ఇకపోతే టెంపుల్ ఎంట్రన్స్ అక్కడి నుంచి వెళ్ళాలి. టెంపుల్ అయితే చాలా 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 పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్, ఇది అయితే పక్కా మనం హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళాలి. సో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ లెగ్స్కి నీళ్ళు ఉన్నాయి, సో దాంట్లో ఎంటర్ అయ్యి వెళ్ళాలి. ఎప్పటికప్పుడు ఇవి డ్రైన్ అవుట్ అవుతూనే చూడండి, అక్కడ నుంచి పైప్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే గోల్డెన్ టెంపుల్. 2 క్యారెట్ గోల్డ్తో చేశారంట మొత్తము. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, అది చూడండి. ఇప్పుడే మేము టెంపుల్ వీడియోస్ తీస్తున్నాం, అంటే అక్కడ చాలామంది తీస్తున్నారు, మేము కూడా తీస్తున్నాము. బట్ అన్న తీస్తున్నప్పుడు తన ఫోన్ గుంజేసుకొని మొత్తం డిలీట్ చేయించారు వీడియోస్ అన్నీ. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా వీడియోస్ తీస్తున్నారు, మరి అదేంటో తెలియదు. మేమైనా టెంపుల్ గురించి ఇన్ఫర్మేషనే ఇస్తుండే. ఇప్పుడే దర్శనం అయిపోయింది. అప్రాక్స్ మొత్తం దర్శనం చేసుకొని ఇక మొత్తం చూసేసరికి ఒక 2 hours అయింది, 2 to 2.5 hours. ఈరోజు పైగా సండే, అప్పుడప్పుడు ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ ఇది నార్మల్ సండే రోజు ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈరోజు 2.5 hours పట్టింది. లోపలైతే వీడియోస్ నాట్ అలౌడ్, చూడండి అక్కడ కూడా ఉంది. సో తీస్తే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. మాకు తెలియక ఇందాక తీసాము అవన్నీ, ఇందాకటి వరకు ఆ స్క్రీన్ ఆఫే ఉండే. లోపలికి వెళ్ళినంత అంటే గుడి లోపల అనుకున్నాము ఆఫ్ ఉండేవి, గుడి బయట తీస్తుంటే వాళ్ళు వచ్చి మొత్తం ఫుటేజ్ అంతా డిలీట్ చేశారు. సో గుడి లోపల అయితే నో వీడియోస్ అలౌడ్. ఈ ఎంట్రన్స్ దాటినప్పటి నుంచి నో వీడియోస్ అలౌడ్. ఇక నేను తీసాను బట్ ఏం పోస్ట్ చేయట్లేదు, బికాజ్ నాట్ అలౌడ్ అంట, అది పనిషబుల్ అఫెన్స్ అంట. సో ఇక్కడ కుల్ఫీ, ఇంకా ఫ్లుదా కుల్ఫీ అంట, ఫ్లుదా కుల్ఫీ అండ్ పంజాబీ లస్సీ, బాదం మిల్క్, ఇవన్నీ ఫేమస్. మేము కూడా తీసుకున్నాము, చాలా బాగుంది టేస్ట్ అయితే, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక అలా మేము మా ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.